నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పేదలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని బదివేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. బుధవారం బదివేలు డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం తంగేడుపల్లి గ్రామంలో ఆరోగ్యశ్రీ పథకం కొత్తగా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుందని, దీనికి సంబంధించి కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా బురద జల్లే కార్యక్రమాలను చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయన అప్పు చేసినాడు అంటే ఆయన ఇంతకుముందు గతంలో వాళ్ళు దిగిపోకముందే 2,30,000 చేసి పోయినారు వాళ్ళు. మన జగనన్న ఈ 4 ఏళ్లలో ఆయన హయాంలో జరిగిన అప్పు కేవలం 1,40,000. ఇప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎవరు హయాంలో ఎక్కువ అప్పులు చేశారు. పోనీ మీరు చేశారు అప్పులు, ఎవరికి పెట్టినారు? మీరు ఏం చేసినారు? మీ టైంలో 2,30,000 అప్పులు పెట్టి పోయినారు కదా రాష్ట్రం దిగిపోయేటప్పటికి. ఎవరికి పెట్టినారు? మీరు ఏమైనా సంక్షేమం ఇచ్చినారమ్మా? మీకు గత ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? మన 10 ఏళ్ళలో మీరు చూసినారా? ఏమన్నా ఏం జరిగింది? మరి ఈ రోజు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మీకు దీనికి వస్తే మీకు సచివాలయంలో పని జరిగిపోతుంది. అసలు ఇక రాకుండానే మీకు వాలంటీర్లు మీకు అంతా మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి పని చేసి పెట్టారా లేదా? అవునా కాదా? చెప్పండి. మీ మనస్సాక్షికి మీరు ఆలోచించండి. ఈ రోజు ఏదో జనాలు వచ్చినారని కాదు, ఏంటని నువ్వు ఏం కలగకుండా తిరిగేవాడు. పొద్దున్నే పెన్షన్స్ రావడం కానీ ప్రతి సంక్షేమం కానీ వస్తాను. ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏమంటే, మన కోసం జగనన్న ఎంత తాపత్రయపడుతున్నాడు. దానికి తోడు గత ప్రభుత్వంలో ఈ కరోనా రాలే, వాళ్ళు బాగానే 5 సంవత్సరాలు వాళ్ళకు సాఫీగా జరిగిపోయింది. జగనన్న ముఖ్యమంత్రి అవ్వక తలకే మనకు 1.5 2 కోవిడ్లోనే పోయింది. ఎంత ఒడిదుడుకులు ఉంది. మనం ఇళ్లలో ఎంత ఇబ్బంది పడినాం కరోనాతో. మరి రాష్ట్రం కూడా అదే పరిస్థితి.